ఎరపతినేని శ్రీనివాసరావు. పరిచయం అవసరం లేని పేరు. గురజాల ప్రజల గుండెల్లో ధైర్యాన్ని నింపిన పేరు. గురజాల ప్రజల గుండెల్లో ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్న పేరు. అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతగానో ఇష్టపడే పేరు ఎరపతినేని శ్రీనివాసరావు. ఈరోజు సడన్గా ఎందుకు ఎరపతినేని శ్రీనివాసరావు గారి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే, ఒక నాయకుడు చేసిన మంచి ఆ నియోజకవర్గం మాత్రమే కాదు, రాష్ట్రం అంతా తెలియాలి, రాష్ట్రం అంతా మాట్లాడుకోవాలి. కార్యకర్తకు ఆ నాయకుడు ఏ విధంగా అండగా ఉన్నాడన్న విషయం ఈరోజు నాతో సహా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా తెలియాలి. అందుకే ఈరోజు ఎరపతినేని శ్రీనివాసరావు గారి గురించి ఈ వీడియో మీ ముందుకు తీసుకొస్తున్నా. ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఒక కార్యకర్తకు చేసిన మంచి ఏంటి అంటే, గురజాల నియోజకవర్గంలో 13వ వార్డుకు చెందిన షేక్ సుబానీ గారు టీడీపీ సీనియర్ కార్యకర్త. 2 నెలల క్రితం సుబానీ గారు గుండెపోటుతోటి మరణించడం జరిగింది. ఆ విషయం తెలుసుకోగానే ఎరపతినేని గారి కుమారుడు ఎరపతినేని నిఖిల్ స్వయంగా ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి ఆ కుటుంబ కష్ట నష్టాలు తెలుసుకుంటే, చనిపోయిన షేక్ సుబానీ గారికి ఇంటి మీద 3 లక్షల రూపాయలు అప్పు ఉందండి, తాకట్టు పెట్టి ఉంది. విషయం తెలుసుకున్న వెంటనే ఎరపతినేని శ్రీనివాసరావు గారు తెలుగుదేశం పార్టీ జెండాని భుజం మీద మోసాడు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీ తన ప్రాణం అంటూ భుజం మీద జెండా మోసి పార్టీని గెలిపించేదానికి యుద్ధం చేశాడు సుబానీ గారు. అటువంటి ఒక కార్యకర్తకి మనం అండగా ఉండకపోతే ఆ దేవుడు కూడా మనల్ని క్షమించడు అనుకొని వెంటనే ఆ సుబానీ గారికి ఏదైతే 3 లక్షల అప్పు ఉందో ఆ అప్పుని వెంటనే తీర్చి ఆ కుటుంబానికి అండగా నిలిచాడు. ఇలాంటి వ్యక్తి గురించి మాట్లాడుకోవాలండి. శభాష్ సీనన్న, మీరు చేసింది చాలా అద్భుతమైన పని, చాలా మంచి పని. ఈరోజు మీరు ఏదైతే పని చేశారో ఇదే స్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టపడుతున్న కార్యకర్తలందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే పార్టీ కష్టంలో ఉన్నప్పుడు అది తమ కష్టమని, ఇంటిని సైతం మర్చి పార్టీయే తమ ఇల్లు అని, పార్టీయే తమ ప్రాణం అని కష్టపడిన కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు. ఈరోజు ఆ కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనదే. ఆ కార్యకర్తల కష్టాల నుంచి బయటికి తీసుకురావాల్సిన బాధ్యత కూడా మనదే. కాబట్టి ఈరోజు ఎరపతినేని శ్రీనివాసరావు గారు చేసిన పనికి రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సీనన్న, హ్యాట్స్ ఆఫ్.